వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఆనియన్స్, ఉల్లిపాయలు, వీటిలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి, మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇవి షుగర్ పేషెంట్స్కి ఎలా ఉపయోగపడతాయి, షుగర్ని కంట్రోల్ చేయడంలో ఉల్లిపాయలు పనిచేస్తాయా లేదా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రమాదేవి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. సో ఆనియన్స్ అనగానే చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉంటాయని తెలుసు. సో జనరల్గా ప్రతి కూరలోనూ వాడుతూ ఉంటాము, ఇన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉండబట్టే. అయితే షుగర్ పేషెంట్స్కి ఎలా పనిచేస్తాయి? యాక్చువల్లీ ఏంటంటే ఈ ఆనియన్స్, ఉల్లిపాయలు నీరుల్లి అంటారు. ఎందుకంటే ఉల్లిలో చాలా రకాలు ఉన్నాయి. తెల్ల ఉల్లి, ఎర్ర ఉల్లి, కొంచెం గ్రీనిష్ కలర్లో కూడా ఉల్లిపాయలు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా దీని లేకుండా అసలు భోజనమే ఉండదు. అసలు పొద్దున్న లేస్తే ఉల్లిపాయ లేకుండా అసలు ఏదో ఒక వంటలో తప్పనిసరి ఉల్లిపాయ వేసుకుంటారు. అయితే ఈ ఉల్లిపాయలు యాక్చువల్లీ ఏంటంటే కొన్ని సీజన్స్లో వాడడం జరగదు. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలలో కొన్ని ప్రాంతాల్లో అది ఫంగస్ వస్తుందని తినరు. అగ్రికల్చర్స్ యూనివర్సిటీ వాళ్ళు లేకపోతే సోకాల్డ్ అగ్రికల్చర్లో చదువుకున్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే ఈ యొక్క గడ్డ జాతి ఏదైతే ఉందో, అండర్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో వాటికి కొంత ఫంగస్ వస్తుంది నవంబర్, డిసెంబర్లో. అందువల్ల తినకూడదంట. లేనప్పుడైతే ప్రతిరోజు ఏదో ఒక శాఖం అంటారు, ఏదో ఒక కూరలో కానీ పులుసులో కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే ఇది చాలా మంచిది ఉల్లిపాయ. అంటే ఉల్లి చేసిన మీరు తల్లి చేదు అని అంటుంటారు, కానీ వెల్లుల్లి కూడా దీనికంటే చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్ ఫుడ్డే. ఇది సూపర్ ఫుడ్డే. కానీ ఏంటంటే ఇందులో కొంత ఇండికేషన్స్ ఉన్నాయి, చాలామందికి తెలియదు ఎలా వాడాలన్నది. అయితే ఒకటి ఏంటంటే బేసిక్గా ఇది 100 గ్రామ్స్లో దీంట్లో ఎక్కువ నీరే ఉంటుంది, ఏముండదు. ఫైబర్స్ చాలా అధికంగా ఉంటాయి ఇందులో, పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ చాలా హైగా ఉంటుంది, అలాగే దీంట్లో ఐరన్ ఉంటుంది కొంతవరకు. తర్వాత దీంట్లో బీటా కెరోటిన్స్ ఉంటాయి, ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, చాలా హై, చాలా న్యూట్రిషియస్. బేసిక్గా ఉల్లిపాయ కొయ్యంగానే మన కళ్ళు మండుతాయి. ఎందువల్లనంటే అందులో సల్ఫర్ చాలా హైగా ఉంటుంది. 50 మిల్లీగ్రామ్స్ పర్ ఎవ్రీ 100 గ్రామ్స్ ఇస్ టూ హై. బేసిక్గా సల్ఫర్ ఏం చేస్తుందంటే మన బాడీలో చాలా అద్భుతమైన ఔషధం అని చెప్పచ్చు, లేదా అంటే ఖనిజం అని చెప్పచ్చు. మన బాడీలో భూమి మీద దొరికే ప్రతి ఒక్క ఖనిజము మన బాడీలో ఉంటుంది కూడా. అంటే భూతత్వం అంటాం మనం. అయితే ఈ రోజు సైంటిఫిక్గా చూసినప్పుడు చాలా ముచ్చటేస్తుంది, అబ్బా ఇంత ఉంటుందా సల్ఫర్కి ఉపయోగము, చాలా మందికి తెలియదు అసలు. సల్ఫర్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఇట్స్ లైక్ ఎన్ యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్ అలా ఉండడంతో పాటు ఈ సల్ఫర్ ఏం చేస్తుంటే మన బాడీలో ఏదైతే పెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన నరాలు ఏవైతే ఉంటాయో, అంటే బి కాంప్లెక్స్ తయారవడానికి సల్ఫర్ సహాయపడుతుంది. కాబట్టి మనకు సల్ఫర్ లోపం వచ్చిందనుకో చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి, ఇరిటేషన్ వచ్చింది, దురదలు వస్తాయి, నరాల సంబంధమైన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఆయుర్వేదిక్లో కూడా మేము సల్ఫర్ని ఇస్తూ ఉంటాం. సో దీనికి రసాయనం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే అది పక్కన పెట్టేస్తే మామూలుగా మనం ఆరోగ్యపరంగా చూస్తే కనుక మన మైలిన్ షీత్ ఏదైతే నరాలలో, ఏదైతే నరానికి ఏదైతే పైన పొర ఉంటుందో ఆ పొరకి సల్ఫర్ కావాలి, సల్ఫర్ అవసరం వాటికి, నరాలకి. అలాగే కాంప్లెక్స్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్ అవ్వడానికి కూడా సల్ఫర్ కావాలి. సో అలా కాకుండా సల్ఫర్ లేకుండా మనం జీవించలేము. అది మనకి ఉల్లిపాయల ద్వారా అందుతుంది. ఓకే. కాబట్టి ఉల్లిపాయలు మరీ అతిగా తినకూడదు, మంచిది కాదు అది. కానీ ఏంటంటే కొంతవరకు మనం రోజువారీ 1-2 గడ్డలు ప్రతి వాళ్ళు అందాజగా తీసుకోగలిగితే కనుక మనకు బయట నుంచి అసలు సల్ఫర్ అవసరం లేదు. ఓకే. జనరల్గా అండి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎలా పనిచేస్తుంది? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆకలి ఆపడానికి, అలాగే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి మనం ఈ యొక్క ఉల్లిపాయలని, పచ్చి ఉల్లిపాయల ముక్కల్ని తరిగేసి ఇతర కూరగాయలతో కట్టి పెడితే కనుక వాళ్ళకి ఆకలి ఆపుతుంది. ప్లస్ వాళ్ళకి మిగతా ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకున్నప్పుడు డైజెస్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఒక ముఖ్య విషయం ఏంటంటే ఉల్లిపాయ పచ్చిగా తిన్నప్పుడు త్వరగా అరుగుతుంది, ఉల్లిపాయను ఉడకబెడితే అరగదు. అది దాంట్లో ఉన్న డిఫరెన్స్ అన్నమాట. అంటే పచ్చి ఉల్లిపాయలో తినడం చాలా మంచిది, అదే కనుక ఉడకబెడితే అది అంత తొందరగా అరగదు. అందువల్ల చాలా మంది అంటారు ఉల్లిపాయ పులుసు కానీ అలాంటివి చేసుకుంటూ ఉంటారు. చేసుకున్నప్పుడు ఏంటంటే అది ఎక్కువ తింటే అరగదు, కడుపు ఉబ్బుతుంది. అదే మామూలుగా ఉల్లిపాయ ముక్కలు చేసుకుని తింటున్నారు, ఏది సలాడ్ లాగా చేసుకుని తింటున్నారు, అది చాలా మంచిది.
లేదా కూరగాయలను వాళ్ళు తింటున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు డయాబెటిక్ పేషెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి ఒకటి ఆకలి ఆపుతుంది, కడుపు నింపుతుంది, ప్లస్ ఇతర కూరగాయలతో తిన్నప్పుడు న్యూట్రిషనల్ డెప్లిషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే ఉల్లిపాయ తరచూ తీసుకుంటారో వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది, డయాబెటిక్ న్యూరోపతి లాంటిది రాకుండా హెల్ప్ చేస్తుంది. అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కి ఉల్లిపాయ కూడా సహాయపడుతుంటుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు బి కాంప్లెక్స్ ఫార్మ్ అవ్వడానికి సల్ఫర్ కావాలి. సల్ఫర్ ఇందులో అధికంగా ఉంది కాబట్టి అధికంగా అంటే మనం ఎడిషనల్గా సల్ఫర్ తీసుకోవాలని ఎక్కడ లేదు, మనతో తినే ఫుడ్ నుంచే సల్ఫర్ వచ్చేస్తుంది. చాలా మినిమం అమౌంట్ బయట నుంచి మనం సోర్సింగ్ పేషెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా ఎల్లోపతిలో సల్ఫర్ ఇచ్చింది లేదు. ఏదైనా స్కిన్ డిసీజ్ వస్తే సల్ఫర్ ఇస్తారు, లేని పక్షంలో సల్ఫర్ ఇవ్వరు వాళ్ళు. అలాగే ఇప్పుడు మనం ఫుడ్లో ఎలాగ దీని వైద్యంలో ఎలా వాడాలి అంటే మన ఉపయోగం ఎలా ఉంటుందంటే దీంట్లో బేసిక్గా ఈ యొక్క పచ్చి ఉల్లిపాయలు ఒక రసం తీసి ఒక 2 చెంచాల రసము అందులో కొంచెం తేనె వేసి అది వాళ్ళు రోజు ఒక చెంచా చొప్పున చిన్న పిల్లలు 6 నెలల పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ దగ్గుకి, ఆయాసానికి, అలాగే తరచూ వచ్చే జలుబుకి చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి ఎలా ఇవ్వాలో ఏం ఇవ్వాలో తెలియదు వాళ్ళకి. అప్పుడు పచ్చి ఉల్లిపాయ రసం తీసుకోవడం పెద్ద విశేషం ఏం కాదు కదా, ఏం చేయదు, అది ఫుడ్ ఐటమే కదా. అలాగే నీరుల్లిపాయ, అలాగే మళ్ళీ ఇదే ఉల్లిపాయ రసంలో మళ్ళీ కొంచెం తేనె వేసి అలాగే అల్లం రసం ఒక 1/2 చెంచా వేసామంటే ఒక డైజెస్టివ్ కింద పనిచేస్తుంది. అలాగే కడుపులో మంట లాంటి సమస్యలు ఉంటాయి కొంతమందికి, అది కూడా హెల్ప్ చేస్తుంది. తేనెతో పాటు తీసుకోవాలి. అలాగే అనుపానం కొంచెం పాలు కానీ మజ్జిగ కానీ తీసుకోవచ్చు. ఈ ఉల్లిపాయని ఈ విధంగా తీసుకుంటే ఏమవుతుందంటే డైజెస్టివ్ కింద హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దగ్గులు, జలుబులు అలాంటి వాటి కూడా సహాయపడుతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయలని ఇంకొక రకంగా తీసుకోవడం ఏంటంటే ఉల్లిపాయలు వాళ్ళు మామూలుగా కూరల్లో వండుతూ ఉంటారు, పప్పు వండుతూ ఉంటాం మనం. పప్పు వండినప్పుడు దాంట్లో ఉల్లిపాయ వేసి వండినప్పుడు ఆ పప్పులో ఏవైతే ముఖ్యంగా పాలకూర లాంటి పదార్థాలు వండినప్పుడు వాటిలో ఉంటే విటమిన్స్ ఏవైతే వేస్ట్ కాకుండా ఉంటాయి అన్నమాట. అదొక ప్లస్ పాయింట్, అలా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా సైంటిఫిక్గా ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఆకుకూరలు వండినప్పుడు అందులో 1-2 ముక్కలు ఉల్లిపాయలు వేసిస్తే దాంట్లో ఉండే కాంప్లెక్స్ విటమిన్స్ చెడిపోకుండా ఉంటాయి, అంటే విడిపోకుండా ఉంటాయి. అదనమాట. ఈ విధంగా ఉల్లిపాయ సహాయపడుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయని కొంతమందికి మలబద్ధకం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని ఉడకబెట్టకుండా డైరెక్ట్గా తీసుకోవాలి. పైల్స్ సమస్యకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పచ్చి ఉల్లిపాయలు ముక్కలు చేసి పెరుగులో కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కనుక ఎవరికైతే బ్లీడింగ్ పైల్స్ అవుతున్నాయో, హర్షోమొలలు, అలాగే ఎవరికైతే మంట పుడుతూ ఉంటుంది వాళ్ళకి ఎండాకాలం టాయిలెట్ వెళ్ళిన తర్వాత, అలాంటప్పుడు కూడా ఉల్లిపాయలు పెరుగులో కలిపి తీసుకుంటే కనుక కొంచెం ఉప్పేసి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఉల్లిపాయల్లో కొంచెం పెప్పరు అంటే మిరియాల పొడి కొంచెం వేసి అలాగే ఉప్పేసి పెరిగేసి తీసుకుంటే కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డైజెషన్కే కాదు, ఈ యొక్క మలబద్ధకానికి అలాగే వీళ్ళకుండే ఈ మంటకి ఏదైతే పైల్స్ వల్ల వచ్చిన మంటకు కూడా సహాయపడుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి చుండ్రు ఉంటుంది తలలో, అప్పుడు కూడా ఉల్లిపాయల రసం కొంచెం తీసి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి తలకు అప్లై చేస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఉల్లిపాయ నుంచి వచ్చిన సీడ్స్ని కూడా తలకి జుట్టు గ్రో అవ్వడానికి కూడా వాడుతూ ఉంటారు, అలా కూడా వాడుకోవచ్చు. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఉల్లిపాయ అంటే అది ఒక దివ్య ఔషధమే చెప్తూ ఉంటారు. సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సో దానివల్లే రకరకాల అనారోగ్య సమస్యలు కూడా చెక్ పెట్టవచ్చు మనం దాన్ని రెగ్యులర్గా తీసుకుంటే. అయితే ఎక్కువగా తీసుకోకూడదు, సో రాగా తీసుకుంటే మంచిది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవాలని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.